తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యారంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఏడాది పాలనలో బిఆర్ నాయుడు చేసిందేమీ లేదన్నారు. శ్రీవాణి టికెట్లను రద్దు చేస్తామని భారీగా అవకతవకలకు పాల్పడ్డారు అన్నారు. కానీ 1000 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పి నిన్న ప్రకటించారు అన్నారు భూమన. అందులో 500 కోట్లు శ్రీవాణి నుంచి వచ్చినవే అన్నారు భూమన. గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అంటూ తనపై కేసులు పెట్టారు. కానీ ఇప్పుడేమో గోశాల నిర్వహణను స్వచ్ఛంద సంస్థగా అప్పగిస్తున్నారు అన్నారు భూమన. బిఆర్ నాయుడు వచ్చాక తిరుమల కొండపై మాంసం, మద్యం, అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరిగిపోయాయంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్టర్ ఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట. నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. అంటే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది, మలమూత్రాదుల మధ్యన ఆయన్ను పడేసినారు అంటే నీ హయాంలో కూడా ఉన్నింది అనేటువంటి మాట. అది శ్రీ మహావిష్ణువుది కాదు, శనీశ్వరుడి విగ్రహం అని ఎవరెవరి చేతనో మాట్లాడించి నా మీద కేసు కూడా పెట్టినారు. ఇప్పుడు మాయం చేసినారు మళ్ళీ ఆ విగ్రహాన్ని మీ పాలనలోనే. ఇప్పుడు ఆ విగ్రహం ఏడపోయిందో కూడా తెలియదు. ఎందుకు మాయం చేసినారు? శనీశ్వరుడి విగ్రహం అయితే. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.